అనుకుంటాను. నేను ప్రజల్లోనే ఉండాలనుకున్నాను. ప్రజల్లో ఇన్సల్ట్ అంటే ఎట్లా వాట్ టైప్ ఆఫ్ సస్పెన్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సల్ట్ కదా. వితౌట్ ఆస్కింగ్ యూ ఆ పార్టీకి అంత లాయల్ గా బ్లడ్ పెట్టి పనిచేసినటువంటి వాళ్ళను ఏం చెప్పకుండా టక్కని సస్పెండ్ చేస్తే ఎందుకు చేయాలి సస్పెన్షన్? అడగాలి కదా, పిలిచి అడగాలి కదా. కేసీఆర్ గారు అన్న అడగాలి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న అడగాలి, ఏదైనా డిసిప్లినరీ కమిటీ అన్న అడగాలి. సరే, పార్టీ వేదికల మీద అడగలేదు, కనీసం కుటుంబ సభ్యులుగా కుటుంబ వేదికల మీద కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరగలేదా అంతర్గతంగా? లేదు, చెప్పాను కదా నేను. లెటర్ లీక్ అనేటటువంటి ఎపిసోడ్ ఎప్పుడైతే అయిందో అంతకన్నా 2 months ముందు నుండి నన్ను సస్పెండ్ చేసిన రోజు కూడా నేను తెల్లారి ప్రెస్ మీట్ చెప్పాను కదా. కేటీఆర్ అని ఇంతవరకు మాట్లాడలేదు నాతో. 100 రోజులు 120 రోజులు అయిపోయింది అప్పటికే. అసలు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, కనీసం ఒక మహిళా ఎమ్మెల్సీ గారు బాధపడుతూ భవన్లో ప్రెస్ మీట్ పెడితే కూడా తను మాట్లాడలేదంటే మరి ఏమో మరి అది ప్రజలే అడుగుతారు ఏదో సందర్భం. ఏ తండ్రికైనా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు బాగుండాలి, ఆమె బాగా పనిచేయాలి, గౌరవం పెరగాలి, మీతో ఆమె గౌరవం పెరగాలి, ఆయనతో మీకు గౌరవం పెరగాలి. కానీ కేసీఆర్ లాంటి తండ్రికి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి తండ్రి మీరు బయటకు వెళ్ళి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా మీ మీద దుమ్మెత్తిపోస్తుందని చెప్తున్నారు. నిజానికి చాలా పరుషమైన పదజాలంతో కూడా సోషల్ మీడియా దుమ్మెత్తిపోతుంటాయి. ఇవన్నీ ఒక తండ్రిగా ఆయన జీర్ణించుకుంటారా అనుకుంటారా మీరు? అది ఆయన అడగాలి కదా ప్రశ్న. నన్ను అడిగితే మీరు తండ్రి, మీరు పెరిగిన ఆయన పంచన చేరిన కూతురు, ఆయన దగ్గర ఆయన ఒళ్ళో పెరిగిన కూతురుగా మీకు ఏమనిపిస్తుంది ఇదంతా జరుగుతుంటే? నేను ఒక మాట చెప్తున్నా అండి, అది మీరు తనని అడగాలి. నేను ఇక్కడ విక్టిమ్, నేను కాదు చేసింది, నేను కాదు సస్పెండ్ చేసింది. అంటే దీని వెనక కేసీఆర్ లో ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారనుకుంటారు ఈ సోషల్ మీడియా దుష్ప్రచారం వెనుక? అదంతా నేనేమంటున్నా అండి, ఇప్పుడు అది జరిగిపోయిన చర్చ. గత 9 నెలలుగా నేను పడుతున్న బాధ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. సరే, నా బాధ ప్రపంచం బాధ కాదని బలంగా నమ్మే వ్యక్తులు నేను ఒకదాన్ని. నాకు ఎంత బాధ ఉన్నా, వాళ్ళు నన్ను ఎంత ఇన్సల్ట్ చేస్తున్నా, నేనేం చేస్తున్నా, ప్రజలకున్న కష్టాలు తీర్చడానికి వెళ్తున్నా, నాకు చేతనైతే పని చేస్తున్నా. జనం బాట పేరుతో వెళ్ళినాం మేము. దాదాపు ఒక 18-19 జిల్లాలు తిరిగిన ప్రతి జిల్లాలో 1, 2, 3 సమస్యలు తీర్చగలిగినాం. రేపు ఫ్యూచర్లో కూడా తిరుగుతాం, ఫ్యూచర్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం. నాకు తెలిసింది ఒకటే విద్య అండి, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో మమేకమై తిరగడం, ప్రజల కోసం పనిచేయడం. రేపు కూడా అదే చేస్తా. ఎందుకు సస్పెండ్ చేసిరు, ఏం చేసిరు, అదంతా అయిపోయిన స్టోరీ. అది మూసేసిన చాప్టర్, మూసేసిన బుక్ బీఆర్ఎస్ అనేది. నా జీవితంలో నాన్నగారి మీద ఉండే గౌరవం పర్సనల్గా ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి నాకు కానీ, కేసీఆర్ గారికి నాకు కానీ ఎటువంటి సంబంధం ఉండబోదు. నా పని నేను చేసుకుంటాను. అమ్మా నాన్న ఈ రోజు మీ కేసు పోయినందుకు సంతోషించుంటారా? 100%. నేను ఫస్ట్ మదర్కి ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. డెఫినెట్గా సంతోషపడతారు కదా, ఎందుకు సంతోషపడతారు? పర్సనల్ వేరు, పొలిటికల్ వేరు. మీ అంటే కేసీఆర్ గారు ఏమైనా కాల్ చేసినా, మీరు చేసి బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకున్నారా? ఏమైనా కేసు పోయింది కదా. లెట్స్ మూవ్ బియాండ్ దీస్ క్వశ్చన్స్. ఓకే మేడం, ఇప్పుడు ఇంకో కొత్త చర్చ వస్తుంది. కేసు మీరు ఏదైతే బీజేపీ వాళ్ళకి ఏం కావాలో అది కవిత చేసి పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని స్ప్లిట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందించారు కాబట్టి ఇప్పుడు మీ కేసు నుంచి విముక్తి లభించిందని ఒక కొత్త చర్చ వస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ బాగా నష్టపోయిందని చెప్తున్నారా మీరు? నష్టపోయిందని అనుకుంటున్నారు, ఎందుకంటే మీలాంటి వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరేమనుకోవడం లేదా, నష్టపోలేదు అనుకుంటారా? మీ వల్ల నష్టం జరగలేదు. ఆర్గ్యుమెంట్ ఎవరు అంటున్నారు? నాకు క్వశ్చన్ అర్థం కాలే. ఎవరు అంటున్నారు? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారని మీరు అడిగారని క్లారిటీ కోసం. నేనైతే నష్టపోయిందని అనుకుంటున్నాను. మీలాంటి ఒక పెద్ద వ్యక్తి బయటకు వస్తే ఖచ్చితంగా పార్టీకి నష్టం జరుగుతుంది, దానివల్ల బీజేపీకి లాభం జరుగుతుంది. వాళ్ళు కావాల్సింది బీఆర్ఎస్ ని వీక్ చేయాలి. ఆ మేరకు మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేశారు కాబట్టి ఈ కేసులో విముక్తి లభించిందని. ఫస్ట్ థింగ్, అట్లా మాట్లాడిన వ్యక్తికి మెడకాయ మీద తలకాయ లేదని అర్థం. ఎందుకోసం చెప్తున్నా అంటే, కోర్టు ఇచ్చింది తీర్పు, బీజేపీ ఇవ్వలే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద పోయినసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కోర్టు పిలిచి మరీ కంటెంప్ట్ ఆఫ్ కేసు కింద క్షమాపణ లెటర్ ఇచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. ఇవాళ కూడా నేను బీజేపీ వాళ్ళు మాట్లాడింది విన్నాను. రామచంద్రరావు గారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కోర్టు ఆయన జోబులో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా ఆయన స్టేట్మెంట్ను కూడా పంపిస్తా కోర్టుకి. పోయినసారి ఏమో కోర్టు సుమోటో తీసుకుంది, ఈసారి మేము కూడా ట్యాగ్ చేస్తాం. తర్వాత ఇంకో కాంగ్రెస్ పెద్ద మనిషి కూడా అట్లేదో మాట్లాడినట్టున్నారు, అవి కూడా ట్యాగ్ చేస్తాం. అంటే ఒక పక్షం గెలిచింది అంటే అసలు స్పోర్టివ్గా తీసుకోవడం కానీ, ఇందులో ఏదైనా మెరిట్ ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ పక్కన పెట్టి దుమ్మెత్తిపోయడం అని అలవాటు చేసుకున్నారు. అట్లా మాత్రం చూస్తూ ఊరుకునేది లేదండి. వాళ్ళిద్దరిని కూడా కోర్టుకి